ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కానీ డేంజరస్గా ఉన్నప్పటికీ కూడా ఒక్క 2 నిమిషాలు సార్ ప్లీజ్ ఒక్క ఫోటో తీసుకొని వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ మోడ్లో కూడా ఇలా ఫ్యామిలీస్తో వచ్చి ఫోటో తీసుకొని అలా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ వెదర్ని ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ ఫ్యామిలీతో మాట్లాడదాం. సో సార్, జనరల్గా ఇప్పుడు తుఫాను ఎఫెక్ట్ ఉంది, నిన్న తుఫాన్ తీరం దాటిపోయినా కూడా ఇప్పటికి కూడా వర్షం ఉంటుంది అంటున్నారు, అయినా కూడా బీచ్కి ఎందుకు వచ్చారు? వైజాగ్ వెదర్ని ఎంజాయ్ చేయడానికి. అంతేనా? అంతేనండి. అంటే కొంచెం బాగాలేదు కదా వెదర్ సిచ్యువేషన్. జస్ట్ ఇంతవరకేనండి. గవర్నమెంట్ ఏ నామ్స్ పెట్టారో మేము దాన్ని క్రాస్ చేయటం లేదు. ఇంతవరకు వచ్చి జస్ట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోవడానికి. బాగుందా బీచ్ వ్యూ? బాగుంది. ఇప్పుడు బాగుందా? తుఫాన్ వల్ల బాగుందా, నార్మల్ గా బాగుందా? తుఫాన్ వల్ల బాగుంది. తుఫాన్ వల్లే బాగుందా? తుఫాన్ వల్ల బాగోవడం తోటి స్కూల్ హాలిడేస్ అండి. స్కూల్ హాలిడేస్ ఇచ్చారా? రేపు ఇస్తే బాగుంది అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఏంటి ఈ టైంలో వర్షం పడుతోంది, పిల్లల్ని తీసుకొని వచ్చారు? అవునమ్మా, అంటే పరిస్థితి ఎలా ఉందని చూద్దామని వచ్చాము. లిమిట్స్ దాటైతే లోపలికి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ దీని ప్రకారం ఉన్నాము. పరిస్థితి అయితే చూస్తున్నారుగా, మనుషులు ఎగిరిపోయేలా ఉంది ఇక్కడ. చాలా ఇబ్బందిగా ఉంది, కానీ అందుకనే కొద్దిగా పేచి పెట్టారా లేకపోతే మీరే తీసుకొచ్చారా? పేచి పెట్టారమ్మా. చూస్తామని అంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు సరదాగా బీచ్ చూస్తామంటే అందుకు దూరం నుంచే ఉంటాం. మరి